ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ అక్క, ఇష్టం లేని పెళ్లి చేసుకుని నువ్వెన్ని బాధలు పడ్డావో కళ్ళారా చూశాను. నువ్వు పుట్టింటికి తిరిగి వస్తే నీకు అన్నం పెట్టడమే కాకుండా నీ కన్నీళ్లు తుడవడానికి ఈ చేతులు వాడాను. బాగా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది చెల్లి అని చెప్పి నన్ను ప్రోత్సహించి నువ్వనుకున్న లక్ష్యాన్ని సాధించకుండా అత్తారింట్లో నిన్ను సాధించేస్తున్నారని మాతో చెప్పుకుని నలిగిపోయేదానివి. లోక జ్ఞానం, తెలివితేటలు అన్నీ నీకున్నా నరకం నుండి బయటపడే ధైర్యం నీకు లేకపోయింది. చచ్చిపోయావు, పైలోకానికి వెళ్ళిపోయావు. బలవంతంగా నీ పెళ్లి చేసినా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతావు అనుకున్నాను. కానీ అలా చేస్తే గౌరీ లేచిపోయిందనో నాన్న పరువు తీస్తారని నువ్వు ప్రాణం తీసుకుని నీ శవాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోయావు. ఎందుకు ఇలాంటి పని చేశావని ఎన్నిసార్లు ఆలోచించినా నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నన్ను కూడా పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు ఆడపిల్లకు యుద్ధం చేసే దమ్మున్నా తన చుట్టుప్రక్కల ఉన్న బుద్ధి లేని వాళ్ల వల్ల తన ప్రమేయం లేకుండానే తన జీవిత భవిష్యత్తు నాశనమైపోతుందని నేను తెలుసుకున్నాను. ఏం చేయనక్క, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోను. ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చావు? నేను నిన్ను బయటికి తీసుకురావడం ఒక్క నిమిషం లేట్ చేస్తే నిన్నిక్కడి నుంచి పాడలో ఎత్తుకుని వెళ్లేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటావేంటి? చచ్చిపోవాలనుకున్నావు కదా. ఎవరు? ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారా? నేనే ఉన్నాను. నువ్వు రాకముందు నేనొక్కదాన్నే ఉన్నాను. కానీ చావాలనుకున్నది ఎవరు అంటున్నాను. ఏయ్, నువ్వే కదా పెళ్లి ఇష్టం లేక నీళ్లలో పడి సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నావు. నీకెవరు చెప్పారయ్యా నేను నీళ్లలోకి దూకి చావాలి అనుకుంటున్నాను అని? నీకేమైనా లెటర్ రాసానా? మెసేజ్ చేశానా? ఫోన్ చేశానా? ఏయ్, ఏం చేయనక్కర్లేదు. నువ్వు ఈ పని చేస్తే అర్థమవుతుంది. అబ్బా, నాకేదో మనసు బాలేక ఇక్కడికొచ్చి ఈత కొడదామని నీళ్లలోకి దూకితే బావిలో పడ్డ బిందెను తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చావు. ఈత? ఈత ఈత అంటే తెలీదా? తెలుసు. ఈత కొట్టాలంటే
పైనుంచి దూకరు. నేను దూకుతాను. నేను గజ ఈతగాళ్ల కంటే బాగా ఈత కొట్టగలను. అయినా పెళ్లి ఇష్టం లేకపోతే ఏ ఆడపిల్ల దూకదు. ఆ విషయానికొస్తే మీ ఇంట్లో కూడా పెళ్లికి రెడీ అవుతుందిగా ఆ శ్రీవల్లి, తను కూడా దూకుతుందేమో. ఏయ్, నా చెల్లెలు శ్రీవల్లి సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది, నీలా ఏడుపు మొహం వేసుకుని కాదు. శ్రీవల్లి సంతోషంగా ఈ విషయం ఇంతటితో వదిలే. చెప్తే నా మీదొట్టే. చెప్పు, ఏదో చెప్పబోయావుగా. కోనేట్లో నీళ్ళన్నీ నోట్లోనే ఉన్నాయా? మింగేసైనా మాట్లాడు, లేక కక్కేసైనా నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పు. నాతోనే కాదు, మీ ఇంట్లో వాళ్ళతో కూడా. అంతేగాని ఈ టైంలో ఇక్కడికొచ్చి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. ఈత కళ్ళు గీత అంటే 2 దెబ్బలు వేసి తీసుకుని వెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తావు? మీ ఇంటికి. నేను రాను. ఎందుకు రావు? మీ మగాళ్ళు చెప్పినట్టే వినాలా? మీరు మాత్రం ఆడవాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకోరు. గుండెల్లో సముద్రమంతా బాధ పెట్టుకుని పైకి మాత్రం మీరెక్కడ బాధపడతారో అని చిన్న చిరునవ్వు నవ్వితే మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఫీల్ అయ్యే అమాయకులు మీరు. మీకేమీ తెలీదు. తెలీదే, నిజంగా తెలీదు. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు. నీకంటే నాన్నున్నాడు, పెదనాన్నున్నాడు, పెద్దమ్ముంది. నాకు అమ్మ లేదు. మా నాన్న ఉన్నా ఎలా ఉండేవాడో నీకు తెలుసు. 4 చెల్లెలని పెంచి పెద్ద చేశాను. ఆడపిల్లల మనసు తెలియకపోతే నేను వాళ్ళని ఇక్కడి దాకా తీసుకొచ్చేవాణ్ణే కాదు. ఎక్కడికి తీసుకువెళ్ళావు అని కాదు బావా, వాళ్ళు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు అనేది చూడాలి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ఇంతకు మించి నేను చెప్పలేను. నిన్ను తీసుకుని వస్తానని తిరుపతి అత్తయ్యకి చెప్పాను. పద. నేను రాను. ఎందుకు రావు? నీ బండి మీద వెళితే చలి పెడుతుంది. నీళ్ళల్లో దూకాను కదా. నువ్వు నా వెనకాల కూర్చుంటావు, ముందు కాదు. అయినా సరే బుల్లెట్ మీద వెళ్తే చల్లటి గాలి తగులుతుంది. మగాణ్ణి, నాకు చలివేదా? బాగానే ఉడుక్కుంటున్నావుగా. మగాడికి కోపం వచ్చినా వేడిగానే ఉంటాడు. నీకు కొంచెం తిక్కనుకుంటా. అరుస్తుంది నువ్వా నేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.